హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మనైన జున్ను తయారీ విధానం చూసేద్దామండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోలోకి వెళ్దాం రండి. మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ టైంలో ప్రతి ఇంట్లో 100కి 80% చాలామందికి పాడి ఉండేదండి. కాబట్టి మన పెద్దవాళ్ళు చాలా ఎక్కువ సార్లు మనకు జున్ను చేసి పెట్టేవారండి. కానీ ఇప్పుడు మనకు ఫ్రెష్ జున్ను పాలు దొరకడం చాలా కష్టమైంది కదండి. ఈరోజు మాకైతే మా పక్కింటి వాళ్ళు జున్ను పాలు ఇచ్చారండి. వాటితో నేను జున్ను చేస్తున్నానండి. ఒక కప్పు జున్ను పాలు తీసుకోండి. ఒక కప్పు సేమ్ బౌల్తోనే నార్మల్ పాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్ తీసుకొని అందులో పోసుకోండి. మనకు క్వాంటిటీ జున్ను ఎక్కువ వస్తుందండి కొద్దిగా అలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు 3/4 బెల్లం వేసుకోండి. సేమ్ బౌల్తో వేసుకోండి. మీరు ఏ దాంతో పాలు తీసుకుంటే దాంతో. అందులోనే షుగర్ వేసుకోండి, కొద్దిగా టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4 యాలకులు, కొద్దిగా మిరియాలు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఈ పౌడర్ని పాలులో వేసి కలుపుకోవాలండి. ముందుగా బెల్లం కరిగించిన పాలను ఇలా వడబోసుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో ఉన్నది ఏమైనా ఉంటే మనకు వచ్చేస్తుంది బయటికి. ఈ పాలను గ్యాస్ ఆన్ చేసి వేడి చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న మిరియాలని, ఇలాచి పౌడర్ని అందులో వేసుకోండి. బాగా కలుపుతూ తయారు చేసుకోండి. 10 to 15 మినిట్స్ లోపల అయిపోతుందండి జున్ను మనకి. చూసారా, మనకు కావాల్సిన జున్ను చక్కగా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. మనం ఇలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి జున్నుని. లేకపోతే మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని గట్టిగా అయిన తర్వాత తీసుకోవచ్చండి. చూడండి, ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా గట్టిగా అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.